మీ దగ్గర నేర్చుకునేవారున్నప్పుడు ప్రతి ఒక్కరు కస్టమర్ దగ్గరకొచ్చినప్పుడు ఎలా మాట్లాడతారంటే, మీరే స్టిచ్ చేయండి అంటారు. అంతేగాని కుట్టే వాళ్ళకివ్వకండి. ఎందుకిస్తామండి నేర్చుకునే వాళ్ళకెవ్వరమైనా ఇవ్వం కదా! కానీ వాళ్ళు మాత్రం మీరే కుట్టండి నేర్చుకునే వాళ్ళకివ్వకండి అని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటారండి. నాకైతే ప్రతిసారి చెప్తూనే ఉంటాను. నేనే స్టిచ్ చేస్తానండి నేర్చుకునే వాళ్ళు కుట్టరని. అయినా కానీ నమ్మకం కుదరదనమాట. ఏదైనా కొంచెం లూజ్ అయిందనుకోండి, "మీరు కుట్టలేదు నాకు తెలుసు నేను గుర్తుపట్టానంటారు." నేను నేర్చుకునే వాళ్ళకి ఒక్క బ్లౌజ్ కూడా ఇవ్వను. మొత్తం నేనే స్టిచ్ చేస్తాను. కానీ నమ్మరండి అసలు ఎన్ని సార్లు చెప్పినా అదే డైలాగ్ అనమాట. కానీ నేను అస్సలివ్వను. నేర్చుకునే వాళ్ళకివ్వను. కుట్టే అమ్మాయికిస్తాను. తనకు కూడా రావట్లేదు. ఒక్కదాన్నే స్టిచ్ చేస్తున్నాను అన్నా కూడా ముగ్గురు, నలుగురిని చూసేసరికి కాదు కాదు అంటారనమాట. ఇలా కూడా మీకు కూడా జరుగుతుందా? కస్టమర్‌కి అలవాటనమాట. ఎంత బాగా కుట్టినా మంచిగా కుట్టండి, మంచిగా కుట్టండి అనడం. మనం ఎందుకు ఒకరి బ్లౌజ్ పాడు చేస్తాం అర్థం చేసుకోరు కదా!